హల్లెలూయా. మంచిదండి. మన ప్రభును రక్షకుడైన యేసయ్య నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. లేఖనాలు చాలా జాగ్రత్తగా మనం వినాలి, తెలుసుకోవాలి. ఆదికాండం 18వ బైబిల్ 18వ అధ్యాయము 11-14 వచనాలు చదవండి. బాగా వినాలి. ఇక తలలు పైకెత్తండి. చదివేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా ఆలకించండి. తర్వాత దేవుని వాక్యాన్ని మనం విందాం. ఇక దయచేసి ఎవరు మాట్లాడద్దు ప్లీజ్. అబ్రహామును శారాయిను బహుకాలము గడిచిన వృద్ధులయ్యుండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయెను గనుక శారా నేను నిదానంగా నీట్గా చదువమ్మా. బలము ఉడికిన దాననై నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైన నేను నిశ్చయముగా ప్రసవించదనా అని శారా నవ్వనేల. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చేదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెనో. చేతులెత్తి చెప్పండి. అప్పుడు అందరు చెప్పండి. ఎప్పుడు? అయ్యా మీరు జాగ్రత్తగా వినాలి. అప్పుడు అనండి. ఎప్పుడు? ఏదండి చెప్పరు? అప్పుడు అనండి. ఎప్పుడు? చదువుకున్నాం కదా. ఇక్కడే ఉన్నారు మీరంతా. అప్పుడు నేను వస్తా. ఎప్పుడు? పలావ్ తిన్నప్పుడా? అమ్మా స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే ఈ చదువుకున్న లేఖనాన్ని మనం జాగ్రత్తగా క్షుణ్ణంగా ఆలోచన చేస్తే, అబ్రహాము శారా ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరి జీవితంలో ఆస్తుంది, అంతస్తులు ఉన్నాయి. అసలు ఈ మాట ఎందుకు వచ్చిందంటే, వినండి ఎందుకు వచ్చిందంటే 17వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుందండి. అక్కడ ఏం రాయబడిందంటే, సరే 15 అధ్యాయం మొదటి వచనం. 15 అధ్యాయం మొదటి వచనమా. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, నీ బహుమానము చాలు. దేవుడు వాక్యమై ఉన్నాడు. చెప్పండి, ఏమై ఉన్నాడు? ఆయనే వాక్యము, వాక్యమే ఆయన. చెప్పండి అందరూ మాట. ఇంతమంది ఉన్నారు, ఇదేనా మీ సౌండ్? ఆయనే వాక్యమే, వాక్యమై ఉన్న దేవుడట అబ్రహాం దగ్గరికి వచ్చి అన్నాడు, అబ్రహామా
నీ కేడము నేనే, నీ బహుమానము నేనే. బాగినాలి. నీ కేడము నేనే, నీ బహుమానం కూడా నేనే, నిన్ను నేను ఆశీర్వదిస్తున్నా అన్నాడు. అంటనే ఈయన ఏమన్నాడంటే, ఏం ఆశీర్వాదం లేయ్యా. ఏమన్నాడు? తలల పైకి ఎత్తండి. ఇట్టంటామే మనం అప్పుడప్పుడు. ఏమోలే. అబ్రహాం కూడా అన్నాడు, ఏం ఆశీర్వాదం అండి, ఎంత ఇచ్చినా ఏం సుఖం. ఏమన్నాడు అక్కడ ఆ మాట? అందుకు అబ్రహాం, ప్రభు అయిన యెహోవా నాకు ఏమిచ్చినేమి, ఏమిచ్చినా ఏమి, మేకలు ఇస్తాడా, ఆస్తి ఇస్తాడా, అంతస్తులు ఇస్తాడా, ఆయన నాకు ఏది ఇచ్చినా నాకు ఏం లేదంట. చెప్పాలి గట్టిగా, ఏం లేదంట. సంతానము లేదు, సంతానం లేదు. ఏమిచ్చినా ఏమి ఉపయోగం. కొంతమందికి వేల కోట్లు ఆస్తి ఉంటుంది, చచ్చిపోతే తలకొరు పెడతాని కొడుకు అనేవాడు ఉండడు. లేకపోతే కొడుకు తీసి పక్కన పెడితే తినటానికి కూతుర్లు కూడా, మరి వాడు ఆస్తి అంతా ఏమైపోవాలి? అనాథ ఆశ్రయమం రాసి చేయడమే. అబ్రహాం అంటున్నాడు, ఇదిగో ఏమిచ్చినా ఏమి ప్రయోజనం, నాకేం లేదంట, సంతానం ఏది అన్నాడు. వెంటనే ప్రభు ఏం చేశాడంటే, వాక్యమైన దేవుడు అబ్రహాము దగ్గరికి వచ్చి, ఇప్పుడు 18వ అధ్యాయం 11లో చదువుకున్నప్పుడు అక్కడ రాయబడి ఉంది, శారా బహుకాలము వృద్ధురాలై ఉండిన ఆ స్త్రీ ధర్మం ఉడికిపోయి నిలిచిపోయింది, బలం ఉడికిపోయింది. అబ్రహామేమో అక్కడ ఏమిచ్చినా ప్రయోజనం ఏంటన్నాడు. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు స్వయాగా ఆయనే దిగివచ్చి కల్పించుకొని ఏమంటాడంటే, అబ్రహాం నీ భార్య కుమారుణ్ణి కంటుంది. ఈరోజు ఈ వర్తమానం విను, నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయునుగాక. నీ భార్య ఏం కంటది? ఆమెమో లోపల పక్క కూర్చొని, లోపల పక్క కూర్చొని ఓరి ఇదేమి చిత్రం రా, ముసలిదాన్ని అయిపోయానా, నాకు ఓపిక లేదా? ఒకవేళ దేవుడే కనుక గర్భం ఇస్తే ఆ గర్భం ఇయటానికి నాకు ఓపిక లేదు, ఉడికిపోయాను, నా పని అయిపోయింది. డాక్టర్ల దగ్గరికి వెళ్తే అసలు నీకు సిగ్గుందా అని ముఖాన్ని తిడతారు. ఎందుకు నాకు ఈ బాధని లోపల నవ్వుతుంటే అబ్రహాముతో ప్రభు అంటాడు, అబ్రహామా నీ భార్య నవ్వు నేలా. ఎందుకు నవ్వింది? దేవుడు కొన్ని కార్యాలు చూస్తుంటే ఏమొచ్చిందంట? నవ్వు వచ్చింది. ఆయన అద్భుతాలు, అందుకనే ప్రభు అంటాడు, ఆయన చేసే కార్యాలు కంటికి చెప్పు కంటికి కనపడవు, చెవులకి వినపడవు, హృదయమునకు ఏమి దేవుడంటే, ఆరిన నేలలో దేవుడు తన ప్రజల్ని నడిపిస్తాడా? అప్పటి వరకు సముద్రము పొంగుతూ ఉంది, అలలు ఉరకలేస్తూ ఉన్నాయి, సముద్రం అంతా కేరింతలు కొడుతుంది. దాని వైపు చూడగానే ఏమేస్తుంది ప్రజలకి? చెప్పాలి కాస్త గట్టిగా. పిల్లోని విడిచిపెట్టావు, సముద్రం కాడికి పోతున్నావు, బాగానే పోతావు, సముద్రం దగ్గర బొంగలో ఆటోమేటిక్గా చెయ్యి అక్కడికి పోయింది, పిల్లకాయల మీదకి పోద్ది. ఎందుకు? ఈడేమన్నా ఉరుకుతాడేమో లోపలికి, తెలియదు కదా వాడికని. దాన్ని చూడగానే భయం వేసింది. ఇజ్రాయెల్లో ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ సముద్రమును చూడగానే గుండెల్లో సావు భయం పుట్టిందంట. ఏ భయం? చెప్పండి అయ్యా, ఏ భయం వచ్చిందంటాక? సావు భయం. ఇక లేదు, మా బ్రతుకు అయిపోయింది, చచ్చిపోయాం. అని కీర్తనాకారుడు అంటాడు, ఆ సముద్రములోనే వారి కొరకు దేవుడు ఎప్పుడో రహదారి వేశాడట. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. ఒక బలమైన గాలి ఆ సముద్రం మీదకి రాగానే ఆ సముద్రం ఏమైపోయింది తెలుసా అండి? 2 పాయలైపోయి మధ్యలో ఏకరాశి, జలరాశులన్నీ నిలిచిపోయనేని. ఎవరు ఎదుట?
ఎవరైతే భయపడ్డారో, సముద్రాన్ని చూసి, శ్రమలు చూసి, అలలు చూసి, ఆ ఉప్పొంగుతున్న ఇదిగో మహా ఉద్రేకంతో లెగుస్తున్న ఆ సముద్రమును చూసి బాధపడ్డారో, వేదన పడ్డారో, ఏడ్చారో, మరణ భయముతో కొట్టుకున్నారో, కేకలు వేశారు, మోషే మీద ఎగబడ్డారు. అటువంటి వారందరి ముద్దంట సముద్రం ఏమైపోయింది? పాడతారు అందరు కలిసి, జలరాశులన్నీ నిలిచిపోయనే నీ జనుల ఎదుట. ఈరోజు నీ మీద ఏ ఏ ఏ తుఫాను, ఏ అలజడి, ఏ సముద్రపు యొక్క తరంగములు ఎగురుతున్నా, లేకపోతే నిన్ను ముంచివేయాలని చూస్తున్నా, నీవు దేవుని కొరకు నిశ్చయత కలిగి, విశ్వాసము కలిగి బ్రతికితే నా దేవుడు వాటిని నీ ఎదుట తరిమి కొట్టునుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. అయితే ఆయన కార్యాలు చాలా విచిత్రంగా ఉంటాయి, ఆశ్చర్యంగా ఉంటాయి, అర్థం కావు. కొన్నిసార్లు శత్రువు అనుకుంటాడు, ఇక అయిపోయిందిలే అనుకుంటాడు. కానీ ఊహలకు అందే దేవుడు కాదండి ఆయన. అందుతాడా? చెప్పండి అక్క. అందడు. ఊహలకు అందే దేవుడు కాదు ఆయన. వివరించలేము, వర్ణించలేము ఆయన విలువ, అని ప్రేమేంటో. ఈరోజు వాక్యమైన దేవుడు చెప్తున్నాడు, అబ్రహాము దగ్గరికి వచ్చి అంటున్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన శారా నవ్వనేలా? వినాలి ఇంక బాగా. ఎలా నవ్వుతుంది? ఎందుకు నవ్వుతుంది? ఇదిగో మీదటికి మరలా ఇదే సంవత్సరానికి నేను ఒక నిర్ణయం చెప్తున్నా. ఏం చెప్తున్నాడంట? చెప్పండి, ఏం చెప్తున్నాడంట? ఏమిస్తున్నాడంట? 14 వాక్యం చెప్తుంది, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి కాలమున నిర్ణయ కాలమందు నేను తిరిగి నీ యొద్దకు వస్తాను. ఏ కాలం? అందరూ అనండి, అందరూ మాట అందరు గట్టిగా చెప్పండి. నిర్ణయ కాలం. 10 గంటలకు బస్సుకి వెళ్ళాలి. నువ్వు 10ంటికి వెళ్తావా? 11ంటికి పోతావా? 9ంటికే ముందు పోయి కూర్చుంటావు, బస్సు పోద్దేమోనని. హాస్పిటల్లో సమయాలు అని రాస్తుంది. ఇదిగో పేషెంట్లు కలవాలంటే సాయంత్రం 4 నుంచి 6 దాకా. నువ్వు 10ంటికి వెళ్ళి నేను పేషెంట్ని కలవాలంటే కలవనిస్తారా? అయ్యా మేము వెనుకోటి నుంచి వచ్చామయ్యా విజయవాడ అంటే, లేదు నువ్వు 4ంటికే రావాల్సిన రూల్. అబ్రహాముతో చెప్తున్నాడు దేవుడు, నేను మీదటికి నిర్ణయ కాలం ఈరోజు చెప్తున్నా, మరలా ఇదే రోజుకి నీ ఇంటిలో అద్భుతం జరుగును గాక. గట్టిగా చెప్పు స్తోత్రం. నువ్వు నమ్ముతావా? మీదటికి ఇదే రోజు నేను నిర్ణయించి ఖచ్చితంగా రూఢి చేసి నీతో ప్రమాణం చేసి వెళ్తున్నా, అది జరుగును గాక. స్తోత్రం. నిర్ణయ కాలం అంటే అర్థం ఏంటంటే, నిర్ణయ కాలమున దేవుడట నిన్ను పరిశీలన చేస్తూ ఉంటాడు. నిర్ణయ కాలం అంటే అర్థం ఏంటంటే నిశ్చయత, ఒక వడంబడిక, ఒక ప్రమాణం. ఒక వ్యక్తి అంటాడు, రేపు ఖచ్చితంగా వస్తానంటే అతడు నీ కోసం ఎదురు చూస్తుంటాడా లేడా? చేస్తాడా లేడు? చెప్పండి. చూస్తుంటాడు. పిల్లలు ఇంకొక 4 రోజుల్లో ఎండాకాలం సెలవుల అనగానే పిల్లలు వచ్చి అంటారు, ఇంకా 4 రోజులే ఉంది. పిల్లల దాకా ఎందుకండి? పింఛన్ ఇచ్చే వాళ్ళ కాడ చూసుకోండి. పింఛన్దారులు ఇవాళ తారీఖు ఎంత? 20. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 5 రోజుల్లో 6,000 వస్తాయి, 5,000 వస్తాయి, 3,000 వస్తాయి. ఎవరన్నా వచ్చామో 1,000 రూపాయలు ఇవాళ ఇస్తావంటే ఇంక 4 రోజులు ఏమొచ్చింది? ఎదురు చూస్తావే. అబ్రహాముతో చెప్తున్నాడు, మీదటికి నేను వస్తా, నీ భార్య అయిన శారా గర్భమున కుమారుడు కలుగుతాడో. స్తోత్రం చెప్పేసే గట్టిగా చెప్పాలి, కాస్త గట్టిగా. వాక్యం చెప్తుంది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చిన దేవుడు తప్పేవాడు కాదు. తప్పుతాడా? చెప్పండి అయ్యా.
ఏదోలే సరదాగా ఇచ్చాను, ఆ శారమ్మ నవ్విందని ఏదో సరదాగా అనిపోయానయ్యా, అన్నీ చేస్తామా, అన్నీ చెప్పినట్టుగా చేస్తామా అని నీలాగా నాలాగా బొంకేవాడు, తప్పించుకునేవాడు, మాట తప్పి ప్రక్కెళ్ళేవాడు కానే కాదు మన దేవుడు. ఆయన ఎవరంటే నమ్మదగిన దేవుడు. అందరు చెప్పండి గట్టిగా చెప్పండి. యేసు ఎవరంట? నమ్మదగిన దేవుడు. నిర్ణయ కాలము నీ కొరకు దేవుడు ఒక సమయాన్ని సిద్ధపరిచాడు. శ్రమల్లో శోధనలో కృంగిపోతున్నావేమో, వేదన పడుతున్నావేమో, బాధపడుతున్నావేమో, ఇరుకులు పడి ఇబ్బందులు పడిపోతున్నావేమో. దేవుడు నీ జీవితంలో ఒక నిర్ణయ కాలాన్ని నిశ్చయించాడంటే, దానిని కనుక నిబంధన చేసి నీతో ప్రమాణం చేశాడంటే, ఆ రోజు కొరకు ఎదురు చూచుదువుగాక. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నేను అంటాను, నిర్ణయ కాలంలో కార్యము జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుడు నిర్ణయించాడు కదా ఒక సమయం. ఆ సమయానికి మనం ఏం చేయాలి అమ్మా? చెప్పాలి. కనిపెట్టుకొని బ్రతకాలి. నిర్ణయ కాలంలో నీ జీవితంలో ఒక మహా అద్భుతం జరగాలంటే రెండు నీ జీవితంలో ఉండాలి. ఒకటి విశ్వాసముతో ముందుకెళ్ళాలి, రెండు నమ్మకత్వము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలంట? కొంచెం గట్టిగా చెప్పండి. ఏం కలిగి ఉండాలి? ఒకటి విశ్వాసం, రెండు ఎందుకు? దేవుడు చేస్తారన్న సమయానికి ఖచ్చితంగా కార్యము చేయాలంటే నీలో విశ్వాసం, నమ్మకత్వం ఉండునుగాక. ఇవి రెండు లేకపోతే నీ జీవితంలో కార్యం జరగటం చాలా కష్టం. అర్థమవుతుందా? ఈ రెండు లేకపోతే దేవుడు ఒకవేళ వాగ్దానం పూర్ణై వాగ్దానం చేసి నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని పట్టుకొని అయ్యా నాకు ఆశీర్వాదం రాలా, నాకు దీవెన రాలా, నో. వాగ్దానం నెరవేరాలంటే నీ జీవితంలో విశ్వాసం ఉండాలి, రెండు నమ్మకత్వం ఉండాలి. హల్లెలూయా. ఏడుకొచ్చి అయ్యా ఈ జ్వరం తగ్గినా తగ్గకపోయినా యేసు రక్తమే జయం, నేను మందిరాన్ని విడిచిపెట్టనంటివి, నవాజ్కుంటలో జెండా చెట్టు కాడ కనపడుతుంటివి. ఏంది నీ నమ్మకం చెప్పు? ఒక ఇంటికాడికి వెళ్ళా, వాంతులు అవుతున్నాయ్యా అన్నారు. ప్రార్థన చేద్దామని పోయా, వాంతులు అవుతున్నాయి అంటే ఏంటి చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పమ్మా. అరక్కుండా వాడికి గేదకు గనక గొట్టం పెట్టి దోతారే, అరక్కపోతే ఏం చేస్తారు? పశువులకి ఏదో గొట్టం పెట్టి పసరు పోతారు కదండి. వీడికి ఇంక అరిగింది అరగ చూడదు, కడుపు నిండా పెట్టడమే. వాడు ఏం చేసుకోలేక కక్కుతుంటాడు. కక్కి ప్రార్థన చేద్దరు అన్న అంటే పోయా. ఆడిపోయేసరికి పెద్ద నీళ్ళ బిందె, మంచిలాగే బిందె తెప్పేసి నేల మీద కొట్టారు. అర్థమైందా? వాగుడికి ఎదురు కొట్టారు, తెప్పేసట్టు కొట్టారు. బొంగ తిరగబడిందేమో అని చెప్పి నేను తేయిపోతున్నా. అబ్బా పట్టుకోమా, దాన్ని పట్టుకోవద్దు. చాలా అసలు దాంట్లో చాలా సీక్రెట్ ఉంటుంది. అవును కదా? ఏది నీ నమ్మకత్వం? అయ్యా దేవుడు స్వస్థపరుస్తానని చెప్పాడే, బాగు చేస్తానని చెప్పాడే, అద్భుతం చేస్తానని చెప్పాడే, ఆరోగ్యం ఇస్తాడని చెప్పాడే. ఏదయ్యా ఆరోగ్యం, ఏది అద్భుతం అంటే నీ జీవితంలో ప్రభు అంటాడు నమ్మకం ఏది, విశ్వాసం ఏది? నమ్మకత్వం లేకుండా, విశ్వాసం లేకుండా ఏమీ చేయలేవు. ఎవరైనా మీలో అయ్యా మేము దేవుని మీద నమ్మకం లేకపోయినా, విశ్వాసం లేకపోయినా మమ్మల్ని దేవుడు కాపాడుతున్నాడు అన్నోళ్ళు ఎవరైనా ఉన్నారా? పాటే ఉంది కదండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట. ఎవరికి? దేవునికి. దేవునికి ఎవరు కావాలంటే విశ్వాసపరులు కావాలి. అందుకని ప్రభు అంటున్నాడు, అబ్రహామా ఎందుకు నీ భార్య నవ్వుతుంది? నా మాట మీద నమ్మకం లేదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా? లేదు.
నేను ఎవరినంటే సర్వశక్తి గల దేవుడను. కొడితే గట్టి కొట్టి ఒకసారి వేసేకి. నేను ఎవరినంట? కొంచెం గట్టిగా చెప్పాలి. నేను సర్వశక్తి గల దేవుణ్ణి. సామాన్యమైన వాడిని కాను. నేను శక్తి గల దేవుడిని, అసాధారణమైన కార్యాలను సాధ్యం చేసే దేవుణ్ణి, గొప్ప దేవుణ్ణి. కాకపోతే నిర్ణయ కాలములో నీ కొరకు నియమించిన ఆ కాలం రావాలంటే నీలో విశ్వాసం ఉండాలి, నమ్మకత్వం. అవి రెండు నిన్ను ఆశీర్వదించును గాక. ఇంకో మంచి మాట చెప్తా. విశ్వాసముతో వినాలి. నమ్మకత్వంతో ముందుకెళ్తున్నప్పుడంట శోధనలు వస్తాయి. ఏమొస్తాయి అక్క? శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, కన్నీరు వచ్చింది, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది. కొంతమంది అనుకుంటారు అయ్యా నేను బాగానే నడుస్తున్నాను కదా, నేను బాగానే పరిగెడుతున్నాను కదా, నేను బాగానే ఉన్నాను కదా, ఏంటి నా జీవితం? నువ్వు భయపడవలసిన పని లేదు, నువ్వు దిగులు పడవలసిన పని లేదు, నువ్వు వేదన పడవలసిన పని అసలు లేదు, నువ్వు కంగారు పడవలసిన పని లేదు. ఎందుకంటే నా దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలమునకు మేలు జరగాలంటే శోధనలు నీ వెంట వస్తాయి. నువ్వు భయపడకుండా నిలకడతో ఉందువుగాక. ఆమేన్. చెప్పు కాస్త గట్టిగా హల్లెలూయా. మరొకసారి చూద్దాం గట్టిగా. నీ సమస్యలు తొలగిపోయి, నీ నిందలు తొలగిపోయి, నీ అవమానం తొలగిపోయి తప్పక నీ జీవితంలో కార్యము జరుగుతుంది. ఆమేన్. శారమ్మ గారి జీవితంలో కుమారుణ్ణి కన్నదా లేదా? చెప్పాలి. ఓ తల్లులారా, కంటే కన్నది కన్నయ్యా. మరి మధ్యలో ఇంకొక ఆమె వచ్చింది కదా, ఈమె కంటే ముందే ఆమె కన్నది కదా, ఆమె సంగతి ఏంటి? ఆమె సంగతి ఏంటి? కంటే కన్నది. ఇస్సాకును కంటే కన్నది. నాకలు చూడండి, ఇస్సాకును కంటే కన్నది. కానీ ఇప్పుడు ఇస్సాకు కంటే ముందే ఇదిగో ఆగర్ని అబ్రహాం చేసుకున్నాడు. ఇప్పుడు ఆగరు ఇస్సాకు కంటే ముందే కుమారుణ్ణి కన్నది కదా, ఆ సంగతి ఏంటి? నేనంటాను, శారమ్మ ఏడ్చిందా ఏడవలేదా? అమ్మా ఎందుకు సవితిపోరు తట్టుకోలేక ఏం చేసింది చెప్పండి? గొడ్రాలా. చూసావా, నేను రాగానే ఇన్ని రోజులు అబ్రాము తిట్టావు, అబ్రాము అదన్నావు ఇదన్నావు, ఇప్పుడు నేను నీ ఇంటికి రాగానే దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకొని నా కొడుకునిచ్చాడు, నువ్వు ఇట్టాడి దాన్ని అట్టాడి దాని అని రకరకాలుగా దూషిస్తుంటే శారమ్మ ఏడ్చింది, కన్నీరు కార్చింది. నేను అంటాను, ఆమెకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా, నిర్ణయ కాలం పెట్టి, ఇదిగో నా బిడ్డ, నా కుమార్తె, నేను ఒక రోజుకు వస్తా, ఆ రోజు ఖచ్చితంగా నువ్వు కుమారుని కంటావని చెప్పావు కదయ్యా, ఏంటి నాకు ఈ బాధ, ఏంటి నాకు కష్టం, ఏంటి నాకు వేదన అంటే, నేను అంటాను, ప్రభు ఏం చెప్పాడు? నువ్వు నమ్మకంగా ఉండు, విశ్వాసంతో ఉండు, నీ జీవితంలో కార్యము చేస్తా. ఆమె మధ్యలో ఓపిక నశించి, ఏం నశించిందంట? ఓపిక నశించి. మానవుడు ఎక్కడ తప్పిపోతున్నాడు తెలుసా అండి? ఎక్కడ తడబడిపోతున్నాడు తెలుసా? ఎక్కడ శ్రమల గుండంలోకి వెళ్తున్నాడు తెలుసా? దేవుడు ఒక వాగ్దానం చెప్తే దాని ప్రకారం నిలవలేక, నమ్మకత్వం లేక పడిపోతున్నాడు. ఇదంతా మనకు తెలిసిందే. మధ్యలో తొందరపాటు పడి సంవత్సరం దాకా ఆగలేక, అమ్మా దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆగలేవా? చాలా విచిత్రం ఏంటంటే, ఇప్పుడు ఇంతకు మునుపు నాకు పెళ్ళైన కొత్తలో కొంతమందికి పెళ్ళిళ్ళని నేను విన్నే. నాకు పెళ్ళి కాక మునుపు కూడా చాలామంది 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లలు లేకపోయినా బాధపడ్డోళ్ళు ఎవరు లేరు. సరే దేవుడు ఇస్తారులే అనుకో. ఇప్పుడా పెళ్ళైన 6 నెలల కల్లా, పాస్టర్ అమ్మా నా కోడల కోసం ఏం చేయి, ఎన్ని నెలలు? 6 నెలలే. 6 నెలలు కాగానే ఏం కావాలంట? ఏందండి సంతలో గేద డబ్బులు ఇచ్చి లటక్కని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవడానికి?
సంవత్సరం అయితే చాలు, 2 ఏళ్ళు అయితే చాలు, 3 ఏళ్ళు అయితే చాలు, ఇక కూర్చున్న కాడ లేచిన కాడ ఇది దరిద్రం మొఖందే. ఏం మొఖందే? అబ్బా పెళ్లి చేసుకోగానే 1 ఎకరం పొలం రాగాలనే మా అమ్మ మంచిది, మా అమ్మ అడుగుపెట్టిన ఎలా విశేషం ఏందో ఏమొచ్చింది? ఎకరం పొలం. 2 సంవత్సరాలు పిల్లలు పుట్టకపోయేసరికి ఇప్పుడు నువ్వేం మొహం దానివంట? ఏందండి? ఆ బిడ్డ జీవితంలో దేవుడు ఒక కాలం పెట్టాడు, ఆ కాలమున ఫలిస్తుంది. స్తోత్రం చెప్ప గట్టిగా. 4 ఏళ్ళ, 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 50 ఏళ్ళ, 100 ఏళ్ళ నువ్వు వేదన పడొచ్చు, నువ్వు దిగులు పడొచ్చు, నువ్వు కంగారు పడొచ్చు. నా ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో ఒక కాలాన్ని నిర్ణయించా, ఆ కాలమున అద్భుతం జరుగును గాక. నువ్వు నమ్ము. ఓ పక్కన భర్త, అత్తమామలు, ఇంటివారు, పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు. ఒక పిల్ల కంటే ఆ పిల్లకాడికి వెళ్ళి పిల్ల అంటే మా గోడలు దరిద్రం మొహంది. దరిద్రం మొహందని ఎందుకు చేసుకున్నావు? హాస్పిటల్కి వెళ్ళి ఇదే. నా బిడ్డ, నీ కన్నీటిని నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు. కొట్టు బిగ్గరగా చప్పట్లేసేగే. అబ్రహాముతో అంటున్నాడు, ఇదిగో అబ్రహామా, నీ భార్య ఎందుకు నవ్వుతుంది? నవ్వటానికి రీజన్ ఏంటి? నువ్వు నమ్ము. 2 విషయాలు చెప్తానండి, 2 విషయాలు చెప్తా. నిర్ణయ కాలాన్ని దేవుడు పెట్టాడు. అబ్రహాముతో అన్నాడు, నేను కాలం నిర్ణయించాను కనుక మీదటికి ఇదే రోజుకి వస్తా. అప్పుడు ఎప్పుడు చెప్పండి అక్క, వందనాలు. ఎప్పుడు? అప్పుడే నేను అంటాను, మీరు నిర్ణయ కాలం అనండి. ఎప్పుడు వస్తానన్నాడు అబ్రహాం? దేవుడు ఎప్పుడు వస్తానన్నాడు? నిర్ణయ కాలమున వస్తాను, నేను చెప్పిన రోజు వస్తాను. అప్పటికి నీ భార్య గర్భమున కుమారుడు పుడతాడు. కంగారు పడదు. చెట్టు వేసుకున్నావు కదా, వేసిన 10 రోజులకే కాయలేయి పూలేయని చెట్టు నరికేస్తే ఏమి ప్రయోజనం? నీ భూమి మీద పడ్డప్పుడు, తల్లి గర్భములో పిండముగా రూపించబడినప్పుడు నీ జీవితమును దేవుడు ఒక అద్భుతంగా మార్చాడు. అది జరిగే వరకు నువ్వేం చేయాలి తెలుసండి? ఈ లోపు నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి, వేదనలు వస్తాయి, బాధలు వస్తాయి. నేను అంటాను, నా బిడ్డ, వాటిని సహించుకొని విశ్వాసముతో ముందుకెళ్ళు. వాటిని సహించుకొని నమ్మకంగా ఉండు. నా దేవుడు నీ జీవితంలో కార్యము చేయునుగాక. ఒక ఆయన అన్నదమ్ముల్ని, తండ్రిని పిలిచి ఆడికి వెళ్ళాడు. వెళ్ళి, డాడీ, హలో డాడీ అన్నాడు. ఏం చెప్పురా అన్నాడు. మరే నాకు రాత్రి ఒక కల వచ్చింది. ఏమొచ్చింది? మీకు వచ్చే కళలు కాదండోయ్, దెయ్యం కుతికి పిసికింది. ఎవరు నన్ను తొక్కుతున్నారు? ఎవరు తొక్కుతారు నిన్ను? వచ్చి వెరైటీ కళ వచ్చింది. వచ్చి అన్నాడు, అన్నా నేను పొలంలో ఉన్నాను, నా పన పైకి లేచి నిలబడింది, మీ పనులన్నీ నా పనకు చెప్పండి అక్క ఏం చేస్తున్నాయి? నమస్కారం చేస్తున్నాయి అన్నాడు. అన్నదమ్ములను పట్టుకొని, తండ్రిని పట్టుకొని. ఊరీడి కళ్ళు పైకి ఎక్కినరా? అన్నలను చూడకుండా, తండ్రిని చూడకుండా, పెద్దరికాన్ని చూడకుండా ఏమంటున్నాడు? మేమందరం వాడికి అబ్బాయుడు అసలు మన ఇంట్లో ఉండటానికి వీలు లేదురా బాబు అని. దేన్ని చూసి తనను అసహించుకున్నా తెలుసా? దర్శనమును చూసి. స్తోత్రం చెప్పు కాస్త గట్టిగా. దేన్ని చూసి? దర్శనం. ఏ కళ అయితే చెప్పాడో ఇతడు మన దగ్గర ఉంటే బాగోదు. అతడు మంచోడే. దేవుడు దర్శనమిచ్చాడు. బాల్యంలోనే యేసేపును దర్శించి దేవుడు, యేసేబో నేను నిన్ను ఇలా చేయబోతున్నానయ్యా, నిన్ను ఒకరోజు ఖచ్చితంగా నేను అనుకున్నట్టుగా, నా మనసులో ఉన్నట్టుగా నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పాడు. ఆ చెప్పిన మాట ఏం చేశాడంటే, ఈయన వెళ్ళి సహోదరులకి చెప్పాడు. అమ్మా వినండిరా, సహోదరులకి చెప్తే ఆ సహోదరులు ఏం చేశారంటే, ఇక ఆ విషయాలన్నీ మీకు తెలుసు, తీసుకెళ్ళి నీరు లేని గుంటలో
పడేశారు. ఒకటి. రెండు, ఒకడు వాళ్ళల్లో అన్నదమ్ముడు ఉంటాడు కదండి, అరే రే ఎంతైనా మన రక్తం, అందరం ఒక రక్తంలో పుట్టాంరా, మన తమ్ముడేరా, ఇటు చేయటం మంచిది కాదని వాడిని గుంట్లో నుంచి బయటికి లాగి ఆ త్రోవలో వెళ్తున్న ఆ రాజుకి, వర్తకునికి అమ్మేశారు. తీసుకెళ్ళిపోయాడు. తండ్రి కాడికి వెళ్ళి ఆ నిలువుటంగి, విచిత్రమైన అంగి, ఈ నిలువుటంగి, ఆ అంగిని ఒక మందలో ఉన్న గొర్రెపిల్లను వధించి ఆ రక్తంలో ముంచి తండ్రి కాడికి తీసుకెళ్ళి పడేశారు. ఏమైపోయింది అంటే, అడవిలో మందను కాస్తుంటే ఏదో ఎలుగుబంటో సింహమో తోడేలో వచ్చి నీ కొడుకును తిని చంపేసినాయి. మేము దేవుడు ఆడుతుంటే వస్త్రాలు దొరికినాయి, ఇదిగో అన్నారు. ఆ తండ్రి నవ్వుతాడా? చెప్పండి అయ్యా. చిన్న కుమారుడు, ఆఖరి బిడ్డ, ఎంత ప్రేమ ఉంటుందో, ఎంత జాలు ఉంటుందో. ఆఖరికి పుట్టిన బిడ్డ, చివరి కుమారుడు యోసేపును చూసి, ఇదిగో ఆ వస్త్రాలు చూసి అయ్యో అని రొమ్ము గుద్దుకొని గుండెలు బాదుకొని ఏడ్చాడు. ఏడ్చిన ప్రయోజనం లేదు. నేను అంటాను, ఒక మాట చెప్తాను మీకు. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను నేను హెచ్చిస్తా అన్నాడు. హెచ్చించడం పక్కన పెట్టి ఏమైపోయాడు? చంపబోయారు. ఏరే దేశానికి అమ్మేశారు. అక్కడికి వెళ్ళి దాసునిగా పనిచేస్తున్నాడు, పనోడిగా అయిపోయాడు. కమ్మగా అల్లారు ముద్దుగా అన్నదమ్ములతో ఆడుకోవలసిన వాడు తండ్రి ప్రేమకు దూరమై, తల్లి ప్రేమకు దూరమై, బంధువుల ప్రేమకు దూరమైపోయి, ఇదిగో వేరే దేశంలో, ఇదిగో పిల్లరా, అదిగో ఆ దేశంలో పనివాడిగా, దాసిగా వెళ్ళిపోయాడు. అక్కడ ఏడుస్తున్నాడు. నేను అంటాను, అక్కడ ఆయన దాసిగా ఇంట్లో పనిచేస్తూ, అయ్యా నాకు ఏమి దర్శనం ఇచ్చావు, ఏ వాగ్దానం ఇచ్చావు, నన్ను ఏం చేస్తానన్నావని ఏడ్చాడా? ఓ బిడ్డా, ఏందండి ఎవరు చెప్పరు? ఏడవలా. 2 విషయాలు పట్టుకొని అక్కడ పనిచేస్తున్నాడు. ఏం తెలుసా? 1 విశ్వాసం, 2 మీకు చెప్పాను కదా అక్క, పలావులో ఏమేమి దినుసులు వేస్తారు చెప్పండి? పలావులో నేను చెప్పింది దాంట్లో ఇంత లిస్ట్ ఉంటుంది. జాజికాయ, జాజిపత్రి, ఇంకా ఇప్పుడు నేను చెప్పింది 2 లేదా ఏంటి? 1 విశ్వాసం, 2 నమ్మకత్వం. ఏ దర్శనం అయితే చూశాడో యోసేపు, అదే దర్శనాన్ని చేతపట్టుకొని గుంటలో పడ్డాడు. గుంటలో ఏడ్చాడా? ఏడవలా. వేరే దేశానికి అమ్మేస్తుంటే ఏడ్చాడా? విశ్వాసాన్ని పోగొట్టుకోలా, నమ్మకత్వాన్ని పోగొట్టుకోలా. రాజు ఇంట్లో పనిచేస్తూ ఆ ఇంటిలో కూడా యోసేపంట నమ్మకమైన వాడిగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి. ఎలా ఉన్నాడు చెప్పాలి కాస్త గట్టిగా. నేను అంటాను, నిర్ణయ కాలం రాకమునిపే, దేవుడు చెప్పిన సమయం రాకమునిపే, దేవుడు చేస్తానన్న పని, చేస్తానన్న మేలు నీ జీవితంలో చెయ్యక మునిపే కొంతమంది తొందరపడతారు. అయ్య బాబాయ్ నాకేం చెప్పాడు, నేనేం చేయాలి, నువ్వు బాధపడద్దు. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా, సమయం లేదు కనుక. మొత్తానికి అక్కడ నమ్మకంగా పనివాడిగా ఉన్నాడు. అక్కడ రాజుగారి భార్య యోసేపు మీద కన్ను వేసింది. దానికి ఫలితం తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? చెరసాల్లో పడేశారు. ఎక్కడ? చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేస్తే లోపల కృంగిపోలా. అమ్మా కృంగిపోలా. ఏం పట్టుకున్నాడు? విశ్వాసం. 2 చెప్పాలి. విశ్వాసం, నమ్మకం. ఇంత బ్రతికినా అక్కడేమో నన్ను చంపబోయారు, అమ్మేశారు. ఇక్కడ చూస్తేనేమో ఇంత నమ్మకంగా ఉంటే నన్ను తీసుకెళ్ళి రాజుగారి భార్య మాట విని సరసాల్లో పడేశారు. ఇంకెందుకు నా బ్రతుకు? నమ్మకత్వాన్ని విడిచిపెడతా, విశ్వాసం వద్దు. నీ జీవితంలో ఏది జరిగినా విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. ఎందుకు తెలుసా? నీ కొరకు దేవుడు ఒక కాలాన్ని నిర్ణయించాడు. ఆ కాలమున అద్భుతము జరుగునుగాక.
విశ్వాసాన్ని విడిచిపెట్టలా. ఏ దర్శనమైతే కన్నాడో, ఏ వాగ్దానమైతే దేవుడు తన జీవితంలో ఇచ్చాడో ఆ వాగ్దానమునట మరి కొద్ది సమయానికే చూడటానికి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ఆ ప్రయాణంలో నిందలు, అవమానాలు, వేదనలు, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నలిగిపోయాడు, నలుపుకొట్టబడ్డాడు. కానీ ఎక్కడ కూడా కృంగిపోయినట్టుగా కనపడలేదండి. విశ్వాసాన్ని పట్టుకున్నాడు, నమ్మకత్వాన్ని పట్టుకున్నాడు. నేను అంటాను, ఒక సేవకునిగా నీ జీవితంలో దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, ఏ సమస్య కొరకు, ఏ బాధ కొరకు, ఏ అప్పుల కొరకు, ఏ ఇరుకు ఇబ్బందుల కొరకు, ఏ నిందల కొరకు నువ్వు కన్నీరు కారుస్తున్నావో, నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆ నిందలు, ఆ అప్పులు, ఆ సమస్యలు, ఆ వేదన, ఆ రోదన, ఆ బాధ, ఆ మరణం, అది నిన్ను విడిచిపెట్టి పోవాలంటే విశ్వాసము కలిగి ఉందువుగాక, నమ్మకత్వం కలిగి నడుచుకుందువుగాక. అన్నలు అమ్మేశారు. ఏం చేశారు? అమ్మేశారు. దేవుడు వాగ్దానం చేశాడే, మనం మొదట్లో చదువుకున్నామే, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు సరసాల్లో ఉన్నాడు. రాజుకు ఒక దర్శనం వచ్చింది, కళ వచ్చింది. ఆ దర్శనాన్ని, ఆ కళను వివరించాడు. పొందిన ఫలితం ఏంటంటే యోసేపును ఆ దేశానికి ప్రధానమంత్రిని చేశారు. ఒట్టు గట్టిగా చప్పట్లో. ఎవరు దర్శనము పొందినవాడు? చెప్పండి ఆ మాట. ఏం పొందినవాడంట? ఏం పొందాడు? ఎక్కడ పడ్డాడు? ఎక్కడ? గుంటలో. దర్శనము పొందినవాడు గుంటలో పడ్డా భయపల్లా. శత్రు దేశాలకు అమ్మబడ్డాడు, భయపల్లా. సరసాల్లో వేయబడ్డాడు, భయపల్లా. విశ్వాసాన్ని కాపాడుకున్నాడు, నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు. దేవుడు ఏం చేశాడంటే ఆ దేశం అంతటికి గొప్ప ప్రధానమంత్రిని చేస్తే, ఒక రోజునట ఆ దేశాలకు కరువు వస్తే అన్నదమ్ములందరూ బయలుదేరారండి. హలో, బయలుదేరారు. ఎక్కడుందిరా ఆహారం, ఎక్కడుందిరా ధనం, ఎక్కడుంది ధాన్యం అని ఆలోచన చేస్తే యోసేపు ఎక్కడున్నాడో అక్కడ ధాన్యం ఉంది. హల్లెలూయా. మొత్తానికి ఆడికి వెళ్ళారు. ఆడికి వెళ్ళిన తర్వాత వీళ్ళందరూ, మేము పలానా చోట నుంచి వచ్చామయ్యా, మాకు కరువు వచ్చింది, మాకు తినటానికి ధాన్యము లేదు, ఆహారం లేదు, ఏంటి మా సంగతి అంటే యోసేపు గమనించి మొత్తాన్ని పిలిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొత్తానికి వీళ్ళు వాళ్ళ నీళ్ళని చూసుకున్నారా, ఒకరినొకరు చూసుకుని ఏం చేశారు చెప్పాలి? ఓరి మా అన్న, ఓరి మా తమ్ముడని ఏడ్చారు, కన్నీరు గార్చారు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పిల్లరా, ఏ దర్శనమును చూసి యోసేపు ప్రయాణం స్టార్ట్ చేశాడో ఆ దర్శనము నెరవేర్చబడటానికి చాలా కాలం పట్టింది. అవునా కదా? చెప్పాలి. పట్టిందా లేదా? చాలా కాలం పట్టింది. కొన్ని సంవత్సరాలు పట్టినాయి. కొన్ని నిందలు, కొన్ని అవమానాలు, కొన్ని వేదనలు, మరణాపాయం నుంచి తప్పించుకున్నాడు. నేను అంటాను, ప్రభు అన్నాడే, నిర్ణయ కాలం నీ జీవితంలో చేస్తానన్న రోజుందే, అద్భుతం ఉందే, ఆ రోజున నిన్ను ఆశీర్వదించేటప్పుడు ఎవ్వడు అడ్డుపడలేడు. ఏ అన్నలైతే తరిమేశారో, ఏ అన్నలైతే నెట్టివేశారో, ఏ అన్నలైతే నువ్వు మాకు వద్దని త్రోసివేశారో, ఇప్పుడు అదే అన్నలకి యోసేపు దిక్కయ్యాడు. స్తోత్రం. యోసేపు ఏమయ్యాడక్క? దిక్కయ్యాడు. నేను అంటాను, నిన్ను చూసి ఎవరు ఎగతాళి చేస్తారో, నిన్ను చూసి ఎవరు హేళన చేస్తారో, నిన్ను చూసి ఎవరు అవమానపరుస్తారో, నిందిస్తారో, వారందరి ముందు నా దేవుడు ఒక కాలం ఉంటుంది. ఆ కాలమును దేవుడు నీకు న్యాయము చేయునుగాక. ఏం కాలమయ్యా? ఎన్ని రోజులయ్యా? ఎంతకాలమయ్యా?
ఇంకెంతకాలం చూడాలి, ఇంకెంతకాలం బాధపడాలి? యేసేపే నీకు మాదిరి. సరసాల్లో పడ్డప్పుడు బాధపడ్డా? ఇంకెంతకాలం ప్రభు అన్నాడా? అనలేదండి. నిరీక్షణ. వాగ్దానము గొప్పది, వాగ్దానము గొప్పది. వాగ్దానం చేసిన వాడు గొప్ప దేవుడని నిరీక్షించాడు, ఎదురు చూశాడు. ఏ అన్నలైతే నెట్టేశారో ఆ అన్నలకి ఆహారం పెట్టడానికి యేసేపే దిక్కయ్యాడు. ఏ వ్యక్తి అయితే నిన్ను నిందిస్తున్నారో, అవమానపరుస్తున్నారో, ఒక రోజున నీ యొద్దకొచ్చి నీలో ఉన్నవాడు గొప్పవాడని చెప్పుదురుగాక. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా చెప్పు కాస్త గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుంటే, కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం, అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు. చప్పట్లు కొట్టు గట్టిగేసేకి. ఏమిచ్చు చెట్టు అంట? ఏమిచ్చు చెట్టు? ఫలమిచ్చు చెట్టు. నకలు చూడండి. నీటి కాలవన నువ్వు నాటబడు చాలు. ఎక్కడ నాటబడాలి? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. ఎక్కడ నాటబడాలి? నీటి కాలువ ఎవరన్నా నువ్వు నాటబడు. నీ కాలం వచ్చినప్పుడు నువ్వు ఫలించుదువుగాక. ఆపగలవాడు ఎవడన్నా ఉన్నాడా? నన్ను ఆడాపాడయ్యా, నన్ను ఈడాపాడయ్యా, నన్ను ఆడాపాడయ్యా. ప్రార్థనకు వచ్చేదాన్నే కానీ ఆ అన్న వస్తానన్నాడు. మనుషుల వల్ల నువ్వు ఆగిపోతావేమో కానీ దేవుడి వల్ల నువ్వు ఎప్పుడు కూడా ఆగిపోవు. తన కాలం. శారమ్మతో చెప్పాడు, ఇదిగో శారా, నా కాలంలో నేను వస్తా, నువ్వు ఫలించుదువుగాక. అర్థమవుతుందా వాక్యం బిడ్డ? ఏంటి బాధ, ఏంటి కష్టం, ఏంటి శ్రమ? శ్రమ వైపు చూడమాకు, మేలు వైపు చూచుదువుగాక. నిర్ణయ కాలం ఉందండి. ఒక ఆయన 38 సంవత్సరాలు కోనేటి కాడు ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఓ బిడ్డ ఎన్ని? 38. ఎందుకు అంత దరిద్రం? కాలం రాలా, ఏం చేస్తాం? దూకాలనుకున్నాడు. తను దూకేలోపు ఎవరో ఒకరు వచ్చి ఆ కోనేట్లో దూకుతున్నారు. ఆయన వల్ల కాట్లా. అట్లాగనే సంవత్సరం, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 38 ఏళ్ళు అయిపోయింది. 38 ఏళ్ళు అయిపోయింది. సరాసరికి ప్రభువే దిగాడు సీన్లోకి. దిగి అన్నాడు, బాయ్ నువ్వు బాగుపడాలనుకుంటున్నావా అన్నాడు. స్వామి నీకు దండం పెడతా, ఇప్పటి నుంచి కాదు నాకు ఆశ. ఎప్పటి నుంచి? కొంచెం గట్టిగా చెప్పండి అక్క. ఇప్పటి నుంచి కాదయ్యా, ఈ రోజు నుంచి కాదు, నిన్నటి నుంచి కాదు, రేపటి నుంచి కాదు, నా జీవితంలో ఇప్పటికీ 38 ఏళ్ళు ఒకే ఆశ నాకుంది. ఏదో ఒక రోజు నేను ఆ నీటిలో పడతా, నేను మరలా స్వస్థపరచబడతాననే ఆశ అయితే నాకుందన్నాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పు గట్టిగా. ఏముందట? ఆశ ఉంది. ఆశను చూశాడు, కోరికను చూశాడు, నమ్మకత్వాన్ని చూశాడు. ఇక ప్రభు అన్నాడు, నా కాలం రానే వచ్చిందని సరాసరిగా ప్రభువే దిగన్నాడు. ఇక నువ్వు నీ పరుపెత్తుకొని పరిగెత్తుదువు గాక, నీ సమస్యలను విడిచిపెట్టి పోవును గాక. ఎప్పుడు? 38 ఏళ్ళ నిర్ణయ కాలం ఒకటి ఉంది నీ జీవితంలో. నిర్ణయ కాలం. బాధపడద్దు. శ్రమలేంటయ్యా, కష్టాలేంటయ్యా, బాధలేంటయ్యా, ఇరుకులేంటయ్యా, ఇబ్బందులేంటయ్యా అని వేదన పడుతున్నావా? నువ్వు వేదన పడద్దు. నీకు నిర్ణయ కాలం అంటూ ఒకటి ఉంది. నేను చెప్పాను మీకు ఎన్నోసార్లు. 2020 సంవత్సరం వినండి. 2020 సంవత్సరంలో మందిరంలో ఉండి బలిపీఠం దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే భయంకరమైన ఎండ. ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభు సన్నిధిలో, దేవా మాకున్న స్థలం ఇదే కాస్త ఏంటి అని ప్రార్థన చేస్తాను. 2020 సంవత్సరంలో వినాలి. 2020 సంవత్సరంలో నాతో ప్రభు చెప్పాడు, నేను మందిరాన్ని కట్టబోతున్నాను అన్నాడు. ఎప్పుడయ్యా అని అడిగా ప్రభుని. 24లో నువ్వు పునాది, 24 ముగింపు లోపే నేను దాన్ని ప్రతిష్ఠిస్తాను అన్నాడు. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదండి.
24లో పునాది, 24లోనే నేను ప్రతిష్ఠిస్తా అన్నాడు. 24 మే నెలలో పునాది వేసాం, 24 ఆగస్టులో ప్రతిష్ఠించాం. చప్పలు కొట్టండి వేసే గట్టిగా. అది నువ్వు నేను ఆపుకుంటే ఆగేది కాదు. నువ్వు నేను అడ్డు పెడితే ఆగేది కాదు. యేసేపు జీవితంలో ఆ దర్శనం, ఆ కళ నెరవేరే సమయం వచ్చింది. అది నెరవేరే రోజున 100 మంది, లక్షల మంది నీ కాళ్ళకు బంధాలు వేసిన, కట్టేసిన, సంఖ్యలు వేసిన అవే తెగిపోతాయి, కానీ నువ్వు మాత్రం ఓడిపోవు. స్తోత్రం, హల్లెలూయా. కట్టి పడేశారు అగ్నిగుండంలో, కానీ అగ్ని వాళ్ళని ఏమన్నా చేయగలిగిందా? హలో, కట్టి పడేశారు, బంధించి పడేశారు, కానీ ఆ బంధకాలు ఉన్నాయండి? లేవు. బంధకాలన్నీ ఊడిపోయినాయి. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున కట్టి బంధించే రాజు. పాడండి. కట్టి బంధించే రాజు, 4వ వాడు తిరగాలేదా? ఓ భక్తుడా రాజు రమ్మని. 4వ వాడు తిరగాలేదా? ఓ భక్తుడా రాజు రమ్మ పిలవాలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయాలోకపు. స్తోత్రం. భయము చెందకు ఈ మాయా. హల్లెలూయా. భయం చెందొద్దు, ఇది మాయలోకం. అగ్ని నిన్ను భయపెట్టినా, శ్రమలు నిన్ను భయపెట్టినా, బాధలు నిన్ను భయపెట్టినా, నిందలు నిన్ను భయపెట్టినా. నేను చాలా మందికి అడిగి దుఃఖంతో వెళ్ళి ఏడ్చుకుంటా పోయి అందరికీ చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు, నాకెవరు లేరా? ఈ రకంగా తిడుతుంటే, శాపిస్తుంటే, రకరకాలుగా దూషిస్తుంటే అసలు మీరు ఉన్నారా లేరా అని చెప్పేసి 1-2-3 కాడికి వెళ్ళి, ఎవరో కాదు మా కొంపలో వాళ్ళే, ఏడ్చి అసలు ఆ మాటలు తట్టుకోలేక, వినలేక, మీరు ఉన్నారు కదా ఆడపిల్లల సంత, మాకు కూడా పోయి పడవచ్చు కదా గొడవకని అంటే, వాళ్ళు అన్నమాట ఏం తెలుసండి? పాస్టర్ గారు చెప్పాడు, ఇంకా మాకు తిరగలేదు. నేను సేవకునే ఆ రోజులో తెలుసు తెలియక, ఆ మాటలు తట్టుకోలేక, ఆ బూతులు తట్టుకోలేక, ఆ నిందలు తట్టుకోలేక, ఏందమ్మా నేను బతిలాడితే వాళ్ళు అన్నమాట ఏం తెలుసా? దేవుడు చూసుకుంటాలేయ్యా. చప్పట్లు కొడతావు గట్టిగా. అదే కనుక వాళ్ళు కూడా నువ్వు చెప్పితే మేము చూసుకుంటామంటే దావీదు గారు ఉండేవాడు కాదు. ఉంటాడా? ఉన్నాడు. నాకు ఆవేశం వచ్చినప్పుడు నా పిల్లలే, సంఘంలో పిల్లలు ఎంతమంది ఏందయ్యా అంటే, వదిలేనా మనకి వాళ్ళతో, దేవుడే మన పక్షాన ఉన్నాడు. సోదరా, అవునా కదా? అందరూ సంఘంలాగా మా అన్న నిన్నీ మాట అంటారా? వాళ్ళని బజార్కి ఈడుద్దాం, బజార్కి లాగుదాం, కాళ్ళు పట్టిద్దాం, ఏళ్ళు పట్టిద్దాం అనే సంఘం కాదు నా పిల్లలు. ప్రభువు చూసుకుంటాడు. ఎవరు చూస్తారు? దేవుడే. నీకు నాకు న్యాయం తీర్చేది ఎవరు? దేవుడే. ప్రభు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడండి. ఆయన అన్యాయస్తుడు కాదు. నేను అంటాను, నిర్ణయ కాలం కొరకు నువ్వు కనిపెట్టుకో. 38 ఏళ్ళు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 38 ఏళ్ళు కూర్చున్నాడు. ఇక నా వల్ల కాదల్లా విశ్వాసంతోనే ఉన్నాడు. ప్రభు వచ్చాడు, చెప్పాడయ్యా నేను దూకపోయేలోపు ఎవడో ఒకడు వచ్చి దూకుతున్నాడయ్యా, నేను ఏం చేశానయ్యానంటే, ఇక నువ్వు దోకొద్దు, మునగొద్దు, లేయొద్దురా, నీ పరుపెత్తుకొని పక్కన పెట్టుకొని పరిగెత్తు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పు గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నేలలో మునగొద్దు. ఆవిడ పైకి లేచిపోతుంటే, బిడ్డ హలో, అందరూ ఆ బెతెస్దా కోనేటి దగ్గర కొన్ని వేల మంది ప్రజలు ఉన్నారు. నీళ్ళలో ఒకడు మునుగుతుంటే వాళ్ళు లేచి పరిగెడుతుంటే, అబ్బా నీళ్ళలో ఎంత స్వస్థత ఉందిరా అనుకొని అందరూ ఆశ్చర్యపోతుంటే, ఇదిగో వినండి వినండి,
38 సంవత్సరాల తర్వాత ఒక అద్భుతం జరిగింది, ఆశ్చర్యం జరిగింది. ఏంటి తెలుసా? నీళ్ళల్లో కాదు, నీళ్ళలో దిగకుండానే, నీళ్ళలో పడకుండానే ఒడ్డున ఉన్నవాడు కూర్చున్నట్టుగానే దేవుడు వచ్చి ఎప్పుడైతే చెప్పాడో లేచి పరిగెడుతున్నాడు. హల్లెలూయా! అందరూ ఆశ్చర్యపోతున్నారంట. ఇదేందిరా, నీళ్ళల్లో మునగలా? ఇంకా ఎవరు తన మీద చేయబెట్టి ప్రార్థన చేయాల, నూనె రాయలా, ఏం చేయాల? అదేంది తనంతట తాను పైకి లేదు, పడుకున్నాడు కనుక ఆ దుప్పటి మడత వేసుకొని సంకలం పెట్టుకొని పోతాడే, ఈడెందుకు ఇట్లా పోతున్నాడు అని ఆశ్చర్యపోతుంటే అక్కడ జరిగిన కార్యం ఏంటి తెలుసా? దేవుడు చెప్పినట్లుగా ఆ కాలమున దేవుడు వచ్చాడు, ఆయన జీవితంలో అద్భుతాన్ని చేశాడు. ఆశ్చర్యపోయారు ఆ కార్యాన్ని చూసి. ఈరోజు నీ జీవితంలో అటువంటి ఆశ్చర్యపడే కార్యాలు చూడాలని నువ్వు ఆశపడితే నీవు 2 కలిగి ఉండాలి. 1 ఇందా చెప్పాను కదా, విశ్వాసం, 2 నమ్మకం. 38 ఏళ్ళు ఈ కోనేరు వద్దుగా ఇంకోసాటికి పోదాం అనుకున్నాడా? అనుకోలా. ఓపిక తెచ్చుకొని దూకుదాం అనుకున్నాడే, కానీ విడిచిపెట్టి పోదామన్న ఆలోచన తనలోకి, ఆ నమ్మకమే తనను కాపాడగలిగిందండి. ఈరోజు నా ప్రియమైన నా దేవుని బిడ్డలారా, నా దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వాక్యం చివరి మాట చదివి మనం ప్రార్థన చేసుకుందాం. 2వ అధ్యాయం నిర్గమాకాండం 2వ అధ్యాయం 23వ వాక్యం ఒక్క మాట చదువుతారా? ఐగుప్తు రాజు చనిపోయాను, తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మర్రపెట్టుచుండగా స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏం విన్నారంట? మూలుగులు విన్నాడు. ఏం మూలుగుడు అంటే, ఇశ్రాయేలులో 430 సంవత్సరాలు బానిసత్వంలోకి వెళ్ళిపోయారక. వినండి, ప్రభు చెప్పాడు, నేను మిమ్మల్ని విడిపించుకొని తీసుకొని వస్తా. ఎవరు చెప్పారా మాట? చెప్పాలి. దేవుడు చెప్పి 430 సంవత్సరాల తరువాత వారి బాధ ఎవరు విన్నారంట? కొంచెం గట్టిగా చెప్తారా? ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. 430 ఏళ్ళు. ఈరోజు ఒక్కరోజు బాధ వస్తే తట్టుకోలేవు, సంవత్సరం బాధ వస్తే తట్టుకోలేవు, 2 నెలలు బాధ వస్తే తట్టుకోలేవు, 3 రోజులు తట్టుకోలేవు, వేదన పడతావు, బాధపడతావు, కృంగిపోతావు. 430 ఏళ్ళ తరువాత దేవుడు వారి మొర్ర విని, వారి మూలుగులు విని వారిని విడిపించడానికి సర్వశక్తిమంతుడు దిగి వచ్చాడు. స్తోత్రం. నేను మీకు చెప్పొచ్చే మాట ఏంటంటే, నిర్ణయ కాలం అంటే అర్థం ఏంటంటే, దేవుడు నీతో చెప్పిన మాట. అనండి గట్టిగా, దేవుడు నీతో చెప్పిన మాట. అబ్రాహాముతో చెప్పాడు, నేను మీదకి వస్తా, ఖచ్చితంగా నీ కుమారుడు పుడతాడు. పుట్టాడా లేదా? పుట్టాడు. యేసేపును దర్శనం చెప్పాడు, యేసేపో నిన్ను నేను హెచ్చిస్తానన్నాడు. హెచ్చించాడా లేదా? హెచ్చించాడు. ఇజ్రాయెల్ని విడిపిస్తానన్నాడు, విడిపించాడా లేదా? మరి నిన్ను విడిపించడా? అమ్మా, ఎందుకు నిన్ను విడిపించట్లేదు నేను చెప్పనా? అయ్యా, నాకు కూడా దేవుడు దర్శనం ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, వాక్యాలు మంచి మంచి వాగ్దానాలు ఇచ్చాడు, మరి నా జీవితంలో నెరవేరట్లేదంటే నేను అంటాను, యేసేపులో నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఆ 2 ఈరోజు నీకు లేవు. ఉన్నాయా? లేవు. 700 ఎట్టొస్తాయి? పొగా గుడితే వస్తాయి. ఆదివారం కూడా ఎడికి పో, ఆదివారం కూడా పో, శుక్రవారం పో, శనివారం పో. యేసేతో చెప్పు, దేవా నువ్వు ఆ రోజు తప్పు చెప్పావు, 6 రోజులు నాయ అన్నావు, 7 రోజులు కూడా నాయే. ఎన్ని చెప్పండి. ఆయన దేంతోనైనా మాట్లాడతాడు తెలుసా? దబ్బలమా, ఒక్కసారి కాల్లో పడి అన్నాడు అనుకో, ఓ దబ్బలమా
ఒక్కసారి చేతిలో గుచ్చుకో, కాళ్ళలో గుచ్చుకో, గుచ్చుకుందే అనుకో పొర్రపాటున, ఇక ఏమవుద్దండి? గింత ముళ్ళు గుచ్చుకుంటేనే తట్టుకోగలవా? అందుకనే మర్యాదగా మనం ఏం చేయాలంటే ప్రభు సమయాన్ని ప్రభువుకి ఇచ్చుదుంగాక. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. ఈ రోజున తండ్రి మనతో మాట్లాడిన మాట ఏంటి తెలుసండి? నిర్ణయ కాలం ఒకటి ఉంది. పెద్దోళ్ళు అంటుంటారే, ఒక రోజు ఖచ్చితంగా ఉంది. ప్రతి ఒక్కరికి ఒక రోజు ఉంది అంటారే, అది లోక సామెత. కానీ దేవుడు అంటున్నాడే, నీకు వాగ్దానం ఇచ్చాడే, ఆ వాగ్దానము ఖచ్చితంగా నెరవేరునుగాక. అది నెరవేరాలంటే నీ దగ్గర ఎన్ని ఉండాలి? 2, నమ్మకం, విశ్వాసం ఉండాలి, నమ్మకం ఉండాలి. ఏదో కొంచెం ఒక సంవత్సరం అయిందయ్యా విశ్వాసం విడిచిపెడితే నీ జీవితంలో కార్యము జరగదు. గొడవలు వస్తాయి. కమ్మకి బ్రతికే కాపురంలో ఏమొచ్చినాయి? గొడవలు వచ్చేసినాయి. 4 పిల్లలు పుడితే మగపిల్లడు కావాలని దారిని పోయి దాన్ని తీసుకొచ్చి కడితే నీ మొగుడికి. 4 ఆడపిల్లలు సాక్కోలేవా? వాళ్ళు సాకలేరా? కొడుకు కావాలని చెప్పి దేశపోయి తరిమితివి. ఇప్పుడు 4 కూతుర్లు కాడా, నీ భర్త కాడా ఉండనీయకుండా నిన్ను తరిమేశా. ఏది నీ సంగతి? అవసరమా? దేవుడు నీ జీవితంలో ఏమి చేయాలనుకుంటున్నాడో దాని కొరకు కష్టపడు. నమ్మకాన్ని సాటి, నమ్మకంతో కొనసాగు, విశ్వాసముతో కొనసాగు. అయ్యా సరసాల్లో వేశారు, బాధలు, అగ్నిగుండం, వేదనలు, నిందలు, అవమానాలు, అయినా పర్లా. నీ జీవితంలో వాగ్దానము నెరవేరాలి అంటే నిందలు అనుభవించదువు గాక. బాధలు పడుతూనే ఉండాలి, కష్టాలు పడుతూనే ఉండాలి. ఎందుకో ఇవి ఇచ్చాడంతే. మీకు ఒక అద్భుతమైన మాట చెప్పనా? అబ్రహాము చివరి మాట. అబ్రహాము కొడుకుని తీసుకున్నాడు, నిప్పు పట్టుకున్నాడు, కట్టెల మోపుని ఎత్తున పెట్టుకున్నాడు. కొడుకుని తీసుకొని పైకి వెళ్ళి అబ్రహాముని తీసుకొని కొడుకుని తీసుకొని మోరియా పర్వతం మీదకి వెళ్ళాడు. నేను అంటాను, అబ్రహాం ఏమనుకున్నాడు తెలుసండి? దేవుడు నన్ను అడిగాడు, నేను దేవునికి ఇస్తున్నా. వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. కానీ ఇస్సాకు తెలుసా? హలో, ఇస్సాకు తెలుసా? తెలీదు. ఇస్సాకు ఏం చెప్పాడంటే, ఆ తండ్రి అయ్యా మనం కొండ మీదకి వెళ్ళి దేవుడు బలి అర్పించమన్నాడు, అర్పిద్దాంపా అన్నాడు, అంతే. కానీ అక్కడ అద్భుతం జరగడానికి దేవుడు దిగి రావటానికి కారణం ఏంటి తెలుసా? అబ్రహాములో ఉన్న విశ్వాసము ఒక వంతైతే ఇస్సాకు 10 విశ్వాసము గలవాడిగా ఉన్నాడు, సమర్పించుకున్నాడు. దేవుడు నన్నే కోరుకున్నాడేమో, ఆయన నన్ను కోరుకుంటే నేను చనిపోవడానికి సిద్ధమే. స్తోత్రం. దేవుడు నిన్ను కోరుకుంటే శ్రమలు వచ్చినాయా, కష్టాలు వచ్చినాయా, రాని నన్ను దేవుడు దీవించడానికి, నన్ను ఆశీర్వదించడానికి, నన్ను అభివృద్ధిపరచడానికి, వాగ్దానం నెరవేర్చడానికి ఇష్టపడ్డాడు. అందుకే యేసేపు అనుకున్నాడు, సరసాల భయపల్లా, శ్రమల భయపల్లా, నిందల భయపల్లా. తన కళ్ళ ముందు ఒకటే పెట్టుకున్నాడు, వాగ్దానం. స్తోత్రం చెప్పండి. ఏం పెట్టుకున్నాడు అక్క? కొంచెం గట్టిగా చెప్తావా? వాగ్దానం. తన కళ్ళల్లో కనపడుతుంది వాగ్దానం. ఏ అన్నలైతే నెట్టివేశారో, ఏ అన్నలైతే వద్దన్నారో, అదే అన్నలకి ఆహారం పెట్టేవాడయ్యాడు, భోజనం పెట్టే దిక్కయ్యాడు. ఏ ప్రజలైతే దేవుని వద్దనుకున్నారో, ఏ ప్రజలైతే ఇదిగో బర్బాన్ని విడిచిపెట్టి యేసు ప్రభును సిలువ వేయమని చెప్పారో, ఆ ప్రజలకి ఈరోజు యేసయ్య దిక్కయ్యాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. అమ్మబడిన వాడు అన్నలకు దిక్కయ్యాడు. ఎండి నాణ్యములకు అమ్మివేయబడిన యేసు నీకు రక్షకుడయ్యాడు. చప్పలు కొట్టి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. అమ్మివేయబడ్డవాడేమో అన్నలకి దిక్కయ్యాడు. ఎండి నాణ్యాలకి యూదాకి అమ్మారే యేసు ప్రభుని. ఆ యేసు ఈరోజు ఈ ప్రపంచానికి రక్షకుడయ్యాడు. గుర్తుపెట్టుకో, నువ్వు బాధపడొద్దు. నిర్ణయ కాలం ఒకటి ఉంది. నీకు వాగ్దానం ఇచ్చాడే, ఆ వాగ్దానం తప్పక నెరవేరుతుంది.
అది నెరవేర్చబడే రోజు వరకు నువ్వు నమ్మకముతో, విశ్వాసముతో ముందుకు కొనసాగుదుముగాక. ఈ వాక్యం మన జీవితాల్లో భద్రపరచబడును గాక. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నిర్ణయ కాలం అంటాడు నీకు. అబ్రహాముతో అంటున్నాడు, అబ్రహామా, నీ భార్య నవ్వనేలా, నిర్ణయ కాలము నేను నీ ఇంటికి వస్తా, నీ వద్దకు వస్తాడు, నీ జీవితం దగ్గరికి వస్తాడు. ఏ విషయంలో నువ్వు భయపడొద్దో, చింతించొద్దో, దిగులు పడొద్దో, వేదన పడొద్దో. అప్పుడు ఆయన వచ్చేసరికి